హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ రైతులకి గుడ్ న్యూస్. పీఎం కిసాన్ 19వ విడత వాయిదా డబ్బులు ఎప్పుడు పడతాయో తెలుసా? అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు దేశంలోనే మెజార్టీ ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా కోట్లాది మంది రైతులకు సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందుబాటుతున్నాయి. కొన్ని పథకాలు సబ్సిడీ లభిస్తుంటే మరికొన్ని పథకాలు నేరుగా నగదు అందుతుంది. అందుకు ఒకటి పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద దేశంలోని అన్నదాతలకు ప్రతి ఏటా 6,000 రూపాయలు అందుతున్నాయి. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున ఏడాదిలో 6,000 కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలోకి జమ చేస్తుంది. ఇప్పుడు రైతులకు 19వ విడత వాయిదా అందాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ డబ్బులు అందనున్నాయి. ఇప్పటి వరకు రైతులకు 18 వాయిదాలు, సారిగా 18వ వాయిదా అక్టోబర్ నెలలో అందించిన. అంటే 19వ వాయిదా మరో 15 రోజుల్లో జనవరి నెలలో తీసుకురావాల్సి ఉంది. పీఎం కిసాన్ 19వ విడత వాయిదా కోసం ఏం చేయాలి? పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం లబ్ధిదారులు ముందుగా భూమి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత రెండవది ఈకేవైసీ పూర్తి చేసుకోవడం. దీనికోసం సమీపంలోని కార్యాలయానికి వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. నాలుగవది ఆధార్ కార్డు అనుబంధం, బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈ అన్నిటినీ ఏడాది జరగకపోతే 19వ విడత పీఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు రాకపోవచ్చు. అందుకే మరో 15 రోజుల్లో, అంటే జనవరి నెలలో పీఎం కిసాన్ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుకోవాలంటే ఈ పనులు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక నుంచి అంతర్జాతీయ వరకు క్రీడలు, వినోదం, రాజకీయాలు. ఇది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.